ప్రపంచాన్నంతా తన దగ్గరికి తెచ్చుకునేటటువంటి రథయాత్ర జగన్నాథ రథయాత్ర. తన సోదరిని అధివసింపచేసినటువంటి ఏకైక క్షేత్రం. దానికి ఉన్నటువంటి తాళ్ళు పట్టుకుని లాగడానికి ఉత్సుకత చూపించేటటువంటి జనులు ఎంతగానో ఉంటారు. ఆ దశపల్లా రాజ్యానికి రాజైనటువంటి ఆయన వచ్చి ప్రాంతాన్నంతా బంగారు చీపులతో తుడిచిపెడతాడు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి రంగురంగులతో అందరినీ ఆకర్షిస్తూ ప్రపంచాన్నంతా తన దగ్గరికి తెచ్చుకునేటటువంటి రథయాత్ర జగన్నాథ రథయాత్ర. ఏదైనా చాలా పెద్ద ఎత్తున ఊరేగింపు జరిగితే జగన్నాథ రథయాత్ర అనే మాటే అంటూ ఉంటారు. దీనికి ఇంతటి ప్రశస్తి రావడానికి కారణం ఏమిటంటే మిగిలిన ఎక్కడా లేని కొన్ని ప్రత్యేకతలు మనకి జగన్నాథుడు కొలువై ఉన్నటువంటి పురుషోత్తమపురి లేక పూరి అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంలో ఉన్నాయి. ఇక్కడ క్షేత్రానికి ప్రాధాన్యం ఉంది, దైవానికి ప్రాధాన్యం ఉంది. అంటే సాధారణంగా తీర్థయాత్ర క్షేత్రాలలో తీర్థానికి కానీ దైవానికి కానీ లేక అక్కడ ఉన్న తీర్థం అంటే నదో సముద్రము కోనేరు వాటికి కానీ ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి సమప్రాధాన్యం ఉన్నటువంటిది. ఇది కాక పూరీలో అన్నీ కూడా ప్రత్యేకతలే, ఎక్కడా లేనటువంటి ప్రత్యేకతలు. సాధారణంగా ఒక మూర్తి మూల విరాట్టుగా గనక ఉన్నట్టయితే అంటే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి దైవంగా గనక ఉన్నట్టయితే ఆయన పక్కన ఎవరుంటారు? ఆ దైవానికి సంబంధించినటువంటి ఆయన భార్య, ఆయన శక్తిగా చెప్పబడేటటువంటి ఆయన భార్య ఉంటుంది. కానీ పూరిలో మనకి ఎవరు కనపడతారు అంటే జగన్నాథుడి పక్కన బలభద్రుడు, సోదరి అయినటువంటి సుభద్ర కనపడతారు. అంటే చెల్లెల్ని తన పక్కన పెట్టుకున్నటువంటి ఒకే ఒక్క ఆలయం ఎక్కడ ఉందయ్యా అంటే ఒక్క జగన్నాథ పూరి క్షేత్రంలో మాత్రమే మనకు కనపడుతుంది. ఇంకెక్కడైనా సుభద్రకి ఎక్కడైనా మనకి ఆలయాలు ఉండడం ఉన్నాయా? ఒకవేళ బలభద్రుడికి ప్రత్యేకంగా ఉంటే ఉండొచ్చు. ప్రధాన దేవాలయం కృష్ణుడిదైతే పక్కన ఉన్న ఉపాలయాల్లో ఎక్కడన్నా బలరాముడు ఉన్నాడేమో. కానీ మూల పీఠం మీదే తనతో పాటుగా తన సోదరిని అధివసింపచేసినటువంటి ఏకైక క్షేత్రం జగన్నాథ క్షేత్రం. దీనికి నీలాచలము అనేటటువంటి పేరు కూడా ఉంది. అటువంటి ఈ క్షేత్రంలో మరికొన్ని ప్రత్యేకతలు ఏమిటి అంటే స్వామివారికి జరిగేటటువంటి ఉత్సవాలు వేడుకలు ఎప్పుడైనా సరే ఉత్సవ విగ్రహాలకు జరుగుతాయి. అంటే ఉత్సవాలు నిర్వహించే విగ్రహాలు వేరుంటాయి, మూల విరాట్టు కదలకుండా ఉంటాడు. కానీ ఇక్కడ ఊరేగింపుకి స్వయంగా మూల విరాట్టుగా ఉన్నటువంటి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తరలి రావడం ఉంది. అలాగే ఇంక ఏ ఉత్సవం జరిగినా, ఏ వేడుక జరిగినా, అభిషేకాదులు జరిగినా అన్నీ కూడా అలాగే ఉంటాయి. అంతేకాదు ఇది పురుషోత్తమపురి అన్నారు కదా, ఉత్తమ పురుషగా సర్వజీవులలోనూ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముడు ఉండే చోటు అని మాత్రమే కాకుండా ఉత్తముడైనటువంటి పురుషుడుగా శ్రీకృష్ణుడు తన జీవితాన్ని ఎలా వెళ్ళదీశాడో అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు మనకి చెప్తాయి. ఉత్తముడైనటువంటి మానవుడు భార్యకి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు తల్లిదండ్రులకి, బంధువులకి, అన్నగారికి, చెల్లెలకి కూడా ప్రాధాన్యం ఇస్తాడు. వీళ్ళని వదిలేయడు కదా. అందువల్ల తనతో పాటుగా అన్నని చెల్లెల్ని కూర్చోబెట్టుకోవడమే కాకుండా మూలపీఠం మీద గర్భగుడిలో ఈయన తన పినతల్లి ఇంటికి యాత్రగా వెడతాడు. ఈ గుండీచా మండపానికి వెళ్ళి అక్కడ ఆ పినతల్లి పెట్టేటటువంటి పోడాపీఠి అంటే తీయనైనటువంటి ఆ పదార్థాన్ని తిని వస్తాడు. ఇది ఇక్కడ ప్రత్యేకత. అంటే మానవులు తామెంత గొప్పవాళ్ళైనా తమ బంధుత్వాలని మరచిపోకూడదు అని చెప్పి మనందరికీ తెలియచెప్పేది. అలాగే తన పుట్టింటికి వెళ్ళడం, తాను ఉన్నటువంటి స్థానానికి ఎక్కడ తాను జన్మ తీసుకోవడం జరిగిందో అక్కడికి వెళ్ళి మళ్ళీ తాను ఇక్కడ వైభవంగా పూజలు అందుకునేటటువంటి చోటుకి రావడం ఉంది. అక్షయ తృతీయ నాడు ఈ రథోత్సవానికి ప్రారంభించినటువంటి ఏర్పాట్లన్నీ ఈ రథోత్సవంలో ఇప్పుడు ఆషాఢమాసంలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరగడం మనం చూస్తూ ఉంటాం. ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి రథాలు ఉన్నాయి.
ఆ రథాల పేర్లు వాటి వివరాలు అన్నీ మనకు అందరూ ఎక్కడా చెప్తూనే ఉంటారు కనుక వాటిని చూసుకోవచ్చు. అలాంటి ఆ రథాల మీద ముందు సుభద్ర రథం బయలుదేరుతుంది. అంటే చెల్లెలకి ఎంత ప్రాధాన్యమో చూడండి. ఆ తర్వాత అన్నగారైనటువంటి బలభద్రుడిది, ఆ తర్వాతే జగన్నాథుడి రథం. ఈ రథాన్ని దానికి ఉన్నటువంటి తాళ్ళు పట్టుకుని లాగడానికి ఉత్సుకత చూపించేటటువంటి జనులు ఎంతగానో ఉంటారు. ఈ తొక్కిసలాటలో ప్రాణం పోయినా అది ఒక జన్మధన్యతే అనుకుంటూ ఉంటారు తప్ప దానికోసం వెనకాడరు. చందనోత్సవం, స్నానోత్సవం ఇవన్నీ మానవులకు జరిగేటటువంటివే. ఇవన్నీ చేసి తిరిగి వచ్చాక పాప ఆయన అలసిపోతాడట. అంటే బాగా నలుగు పెట్టి తలంటి పోసారనుకోండి ఎవరికన్నాను, ఒంటికంతా నూనె మర్దన చేసి అలసట వచ్చి నీరసం రాదు. ఆ రోజు పెద్ద పెద్ద పనులు ఏమీ చేయలేరు. ఆ విధంగా వాళ్ళకి విశ్రాంతి ఇచ్చి ఔషధీయుక్తమైన ఆహారం పెడతారు అక్కడ, మామూలుగా పెట్టేవి కాదు. అసలు జగన్నాథం అంటేనే అక్కడ ఉండేటటువంటి వంటలకి నివేదనలకి అబ్బో ఎన్ని రకాల వంటలు, ఎన్ని రకాల నివేదనలు, ఒకదాని మీద ఒకటి కుండలు పేర్చి 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 చేస్తూ ఉంటారు. చూడ్డానికి ఆ ప్రదేశం ఎక్కువ శుభ్రంగా కనపడకపోయినా ఏ మాత్రం ఒక ఈగ కానీ దోమ కానీ లేక ఎంత శుచిగా ఉంటుందో మనం చెప్పలేం. అక్కడ ఉండేటటువంటి ప్రసాదానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎన్ని రకాల ప్రసాదాలు. కృష్ణుడు చిన్నవాడు కదండి, చెల్లెలతోనూ అన్నగారితోనూ ఉన్న కాలం కదా, పిల్లలకి జిహ్వచాపల్యం ఉంటుంది. రకరకాలైనటువంటి పిండి వంటలు, ప్రధానంగా అన్నం ఇంతమందికి ప్రసాదంగా పెట్టడం ఉంది. ఇంకా ప్రాధాన్యం ఏమిటో తెలుసా, అక్కడ రాజుగారు కూడా దైవానికి సేవకుడేనని ఉత్సవం ప్రారంభించేటప్పుడు ఆ దశపల్లా రాజ్యానికి రాజైనటువంటి ఆయన వచ్చి ప్రాంతాన్నంతా బంగారు చీపులతో తుడిచిపెడతాడు. అంటే రాజు కూడా పరమాత్ముడికి సేవకుడే. రాజుగారు చీపురు పట్టుకు తోడవడం అన్నది ఇక్కడ కనపడేటటువంటి విశేషాల్లో మరొకటి మనకు అనిపిస్తూ ఉంటుంది. వీటన్నింటినీ మించి ఒక ప్రత్యేకత ఇక్కడ నీలాచలము లేక పురుషోత్తమపురి అని చెప్పబడే ఈ చోట మనకు కనపడే విశేషం ఏమిటంటే, ప్రతి సంవత్సరం మార్గశిర అమావాస్య నాడు పురుషోత్తముడుగా లోకంలో అందరికీ తన ప్రవర్తన ద్వారా మంచిని నేర్పడానికి తాను అవతరించినటువంటి స్వామి 3 జన్మల 3 అవతారాలు, 3 యుగాల్లో జరిగిన అవతారాలు, 3 అవతారాల్లో తనకి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి, గుండీచ మహారాణికి, ఇంద్రజుమ్న మహారాజుకి పిండ ప్రదానం చేసి శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తాడు. మొట్టమొదట అదితి కశ్యపులు, ఆ తర్వాత దశరథుడు కౌసల్య, అటు పిమ్మట వసుదేవుడు దేవకి, ఆ పైన పెంచిన నందుడు యశోద. వీళ్ళు కాక తనకి అక్కడ ఉన్నటువంటి వారు, తను ఆదరించినటువంటి వారు గుండీచ మహారాణి, ఇంద్రజుమ్న మహారాజు. వీరందరికీ కూడా మార్గశిర అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తాడు. దీన్ని చూసైనా అందరూ నేర్చుకోవాలి కదా. ఆయన ఒట్టి పురుషోత్తముడు అని ఎందుకన్నారు? పురుషులందరిలోకి ఉత్తముడుగా ఉండి సత్ప్రవర్తన అన్నది లోకంలో అందరికీ నేర్పుతూ ఉన్నటువంటి వాడు గనక ఆయనే ఇన్ని తరాలలో, ఇన్ని జన్మలలో తనకి తల్లిదండ్రులైనటువంటి వారికి పిండ ప్రదానం చేస్తున్నాడు అంటే ఒక సామాన్య మానవుడు ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదంతా ఒక ఎత్తు. ఎన్నో వివరాలు ఉన్నాయి. ఇంద్రజుమ్న మహారాజు కథ, అక్కడ ఆటవిక సంస్కృతి, నాగరిక సంస్కృతి, ఈ రెండింటి యొక్క సమ్మేళనం, ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి. 12 ఏళ్లకు ఒకసారి ఈ విగ్రహాలని మార్చటం కూడా ఉంది. దారువుతో చేసినవి, అంటే కొయ్యతో చేసినవి గనక దానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రమం కూడా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దీని గురించి చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, జగన్నాథుడు లోకాలనన్నింటినీ పరిపాలించేటటువంటి లోకనాథుడైనటువంటి ఆ పురుషోత్తముడు భూమి అనే రథం మీద జీవులందరినీ అనుగ్రహించటం కోసం చేసేటటువంటి యాత్ర ఈ రథయాత్ర. ఊరేగింపులు కానీ రథయాత్రలు కానీ దైవానికి ఎందుకు చేస్తారు అంటే, తమ దాకా వచ్చి దర్శించుకోలేనటువంటి వారి కోసం పరమాత్ముడు స్వయంగా వాళ్ళ దగ్గరికే రావటం అనే దానికోసం. ఈ లోకంలో అందరూ రాలేరు, అందరూ ఆయన్ని దర్శించుకోలేరు కనుక తానే భూమి అనే రథం మీద జీవులందరినీ పరామర్శించి పలకరించి తన దర్శనమివ్వడానికి ఆయన వచ్చాడు. మామూలుగా చూస్తేనే బోల్డ్ పుణ్యం కలుగుతుంది. ఇందులో ఉన్న అంతరార్థం గనక గ్రహించగలిగినట్టయితే సాక్షాత్తు జీవుడు ముక్తుడవుతాడు.
ముక్తిని పొందడం అన్నది ఎటువంటి సందేహం లేదు. ఇది హిందువులకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఏకైక దేవాలయం భారతదేశంలో ఉన్నటువంటిది. స్వస్తి.